బీసీల ఐకాన్ గా బోడే రామచంద్ర యాదవ్ జాతీయ స్థాయి కనెక్టివిటీ. బీసీవై పార్టీ నేషనల్ అప్రోచ్ పై రాష్ట్ర పార్టీలో ప్రకంపనలు. జాతీయ స్థాయి బీసీ నాయకుడిగా బోడే రామచంద్ర యాదవ్ అడుగులు. ఈ వ్యూహం ఊహించలేకపోయిన వారసత్వ పార్టీలు. బీసీ పోరాటంలో ఇలాంటి స్ట్రాటజీ ఉంటుందా అని లోకల్ పార్టీల ఆశ్చర్యం. రామచంద్ర యాదవ్ తన పోరాటాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ లోని స్థానికుల కుల రాజకీయంగా కాకుండా జాతీయ సామాజిక న్యాయ ఉద్యమంగా మలుచుకుంటున్నారు. సాధారణంగా ప్రాంతీయ నేతలు స్థానిక సమీకరణాల చుట్టూ రాజకీయాలు చేస్తారు. కానీ రామచంద్ర యాదవ్ ఏకంగా ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్, మహాత్మా జ్యోతిరావు పూలే వారసులు అయిన సూరజ్ మండల్, డాక్టర్ ఎస్ పూలేను తన పోరాట క్షేత్రానికి తీసుకువచ్చి ఒక సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇది కేవలం ఒక ఫోటో షూట్ కాదు, ఒక బలమైన సిద్ధాంతపరమైన ప్రకటన. అంతటి వారిని తన దీక్ష శిబిరానికి తీసుకురావటం ద్వారా ఒక బలమైన పొలిటికల్ మెసేజ్ ఇచ్చారు. నేను కేవలం ఒక పార్టీ నాయకుడిని కాదు, బీసీల కోసం ప్రాణాలర్పించిన మహానుభావుల ఆశయాలకు వారసుడిని అని చాటి చెప్పటం దీని అంతరార్థం. జాతీయ స్థాయిలో ఉన్న సామాజిక న్యాయ శక్తులు ఆయనను ఒక సమర్థవంతమైన నాయకుడిగా గుర్తిస్తున్నాయని అర్థం. ఏపీలో బలమైన బీసీ నాయకత్వం ఉన్నప్పటికీ వారంతా టీడీపీ లేదా వైసీపీ నీడలోనే ఉన్నారు. స్వతంత్రంగా బీసీల గళాన్ని వినిపించే ఒక పాన్ ఇండియా అప్రోచ్ ఉన్న నేత లేని లోటును బోడే రామచంద్ర యాదవ్ భర్తీ చేయాలని అనుకుంటున్నారు. కేవలం తిట్టడం, విమర్శించడం కాకుండా సిద్ధాంతపరమైన పునాదిని నిర్మించాలని అనుకుంటున్నారు. కుల గణన, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వంటి జాతీయ స్థాయి డిమాండ్లను రాష్ట్రంలో బలంగా వినిపించడం ద్వారా విద్యావంతులైన బీసీ యువతను ఆకర్షిస్తున్నారు. బోడే రామచంద్ర యాదవ్ తన రాజకీయ ప్రయాణాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు పరిమితం చేయకుండా దానిని ఒక జాతీయ స్థాయి సామాజిక విప్లవంగా మలుస్తున్నారు. అందుకే మిగిలిన వారసత్వ పార్టీలు బీసీవై పార్టీని చూసి భయపడుతున్నాయి. బోడే రామచంద్ర యాదవ్ తన వ్యూహం ద్వారా రెండు విషయాలను స్పష్టం చేశారు. మొదటిది, ఏపీలోని బీసీల సమస్యలు కేవలం రాష్ట్రానికి పరిమితం కాదని, ఇవి దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక అసమానతల్లో భాగమని చాటారు. రెండవది, ఏపీలో ఉన్న ప్రధాన పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుంటే తాను మాత్రం బీసీల ఆత్మగౌరవానికి, అధికార వాటాకు ప్రతినిధిని అని నిరూపించుకున్నారు. బీసీల్లో ఒక రకమైన క్లాస్ కాన్షియస్నెస్ అంటే కుల చైతన్యం నింపుతున్నారు. మనకు రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు, ఆ హక్కులను కాలరాస్తోంది ఎవరు అనే చర్చను ప్రతి గడపకు తీసుకువెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో బోడే రామచంద్ర యాదవ్ తనను తాను ఏపీలో ఒక నవతరం సామాజిక విప్లవకారుడిగా ప్రొజెక్ట్ చేసుకోవటంలో విజయవంతమయ్యారు. ఉత్తరాదిలో కాన్షీరాం బహుజనుల్ని ఎలా ఏకం చేశారో ఇప్పుడు ఏపీలో రామచంద్ర యాదవ్ అదే తరహాలో బీసీలను పాలకులుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు.